ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక. ప్రేమైనటువంటి వారలారా, కొండ మీద ప్రసంగం అనే అంశాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆ కొండ మీద ప్రసంగంలో అనేకమైన సంగతుల గురించి మనం మాట్లాడుతూ వస్తుంటున్నాం. ఈ దినాన కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని కొండ మీద ప్రసంగం నుండి ధ్యానిద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వాక్యాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును. ఇలాగున వారు మీకు పూర్వమందు పొందబడిన ప్రవక్తలను హింసించిరి. అవును ప్రేమైనటువంటి వారులారా, ఈ మాటల్లో యేసుప్రభు వారు హింసను గురించి మాట్లాడుతున్నారు, నిందను గురించి మాట్లాడుతున్నారు, దూషణను గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ హింస, నింద, దూషణ తప్పుదాలను బట్టి, అతిక్రమములను బట్టి పొందుకునే దాని గురించి కాదు. నీతి నిమిత్తము అన్నారు యేసుప్రభు వారు మొదట. రెండో విషయంలో చూస్తే నా నిమిత్తము అన్నారు. అవునండి, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెంబడి నడిచేటప్పుడు నీతియుక్తమైన మార్గంలో మనం నడుస్తాం, నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉంటాం. యేసుప్రభు వారు లేకోకుండా, యేసుప్రభు వారి అడుగుజాడలో నడవకోకుండా నీతి కొరకు నడవడం అన్నది అసాధ్యం. ఎప్పుడైతే మనము ప్రభు వెంబడి నడవడం ప్రారంభిస్తామో మన జీవితము నీతియుక్తమైన మార్గాల గుండా, నీతియుక్తమైన క్రమము గుండా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న జీవితంలో నువ్వు ప్రభువు కొరకు బ్రతికేటప్పుడు దుష్టులైన వారు, లోక సంబంధులైన వారు, లేక దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వారి దగ్గర నుండి సహజంగానే నిందలు, అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు, అనేకమైనటువంటి వ్యతిరేకతలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు నువ్వు బాధపడొద్దని, కృంగిపోవద్దని, నిరాశపడొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిందలలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. నిందలలో నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నిందలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ నీతిని, ప్రభువు కొరకు నువ్వు వెంబడించేటువంటి ఆ స్థిరమైనటువంటి శైలిని నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్లో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం క్రీస్తుతోటి వారసులం. ఆయనతో పాటు శ్రమను మనం అనుభవించినప్పుడు ఆయనతో కూడా పునరుత్థానమై తిరిగి లేచేటువంటి గొప్ప ఆధిక్యతను మనం పొందుకుంటాం. అవునండి ప్రేమైనటువంటి వారులారా, మనము ప్రభు కొరకు బ్రతికేటప్పుడు ప్రభు యొక్క అడుగుజాడలోనే కదా మనం నడుస్తాం. ఈ లోకంలో యేసుప్రభు వారు నడుస్తున్నప్పుడు అనేక మంది యేసుప్రభు వారిని దూషించారు, నిందించారు, అవమానపరిచారు. వాటన్నిటి మధ్య యేసుప్రభు వారు తన కొరకు తన నీతి జీవితాన్ని క్రమంగా ముందుకు కొనసాగించారు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఇటువంటి నీతియుక్తమైన మార్గం నడిచేటప్పుడు అవమానాలు ఎదురవుతాయో బైబిల్ వాళ్ళగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు సంతోషించి ఆనందించమంటుంది. నీకు ఎదురవుతున్నటువంటి ఈ శ్రమలు ఇవి చులకనమైనవి అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నారు. అవునండి, ఈ చులకనిపాటి శ్రమలలో మేము అధికముగా ఆనందిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మహిమా భారం పైన అధికమవుతుంది అంటున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు నిమిత్తమే హింసించబడతామో, దూషించబడతామో, అవమానపరచబడతామో పరలోక రాజ్యంలో మన ప్రతిఫలము అధికమవుతుంది. అందును బట్టి మనం సంతోషించడం నేర్చుకోవాలి. అవును, ఈ లోకంలో ఎదురవుతున్న శ్రమలో నువ్వు బాధపడకూడదు, కానీ ఆ హింసను బట్టి, ఆ అవమానాన్ని బట్టి, పరలోక రాజ్యంలో నీకు కలగబోతున్న బహుమానాన్ని బట్టి నువ్వు సంతోషించే వారిగా ఉండాలని పౌలు గారి యొక్క భావన. పేతురు గారు కూడా తన మొదటి పత్రికలో రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ యొక్క శ్రమలు కొంచెం కాలం అనుకుంటాయి, ఆ తర్వాత దేవుని యొక్క రాకడ దినమందు అవే మనకు దేవుని యొక్క మెప్పును, మహిమయు, ఘనతకు కారణమవుతాయంట. అవునండి, నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు నిందించబడినప్పుడు అది నీకు మెప్పును తీసుకుని వస్తుంది. ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వు అవమానపరచబడినప్పుడు అది నీకు ఘనతను కలగజేస్తుంది. ప్రభు కొరకు నువ్వు ఈ లోకంలో దూషింపబడినప్పుడు అది నీకు మహిమాకీటంగా పరలోక రాజ్యంలో మార్చబడుతుంది. ఎంత గొప్ప ఆధిక్యత! అందుకనే ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలకు నువ్వు కదిలిపోవద్దు, ఈ లోకంలో ఎదురయ్యే దూషణలకు నువ్వు కృంగిపోవద్దు, నిరాశపడొద్దు. అయితే దేవుని ద్వారా కలగబోతున్నటువంటి ఆ బహుమానాన్ని చూచి నమ్మకంగా ముందుకు సాగు. వాటి మధ్య నువ్వు సంతోషించు. ఆ రీతిగా నువ్వు సంతోషించినప్పుడు దేవుని యొక్క దీవెన నీపైన అధికముగా కుమ్మరించబడుతుంది. అది అధికముగా దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఈ లోకంలో దేవునికి ఒక నిజమైన సాక్షిగా బ్రతుకుతాం. ఆ రీతిగా మనం అందరము బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఇట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం